Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మనం 6th క్లాస్ న్యూ సిలబస్లో ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ ఫస్ట్ యూనిట్ని చూడబోతున్నాం. సో ఈ ఫస్ట్ యూనిట్ క్లెవర్ తెనాలి రామకృష్ణ ఆల్రెడీ లెసన్ చెప్పి నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్క లెసన్ మీకు కావాలనుకుంటే ఇందాక చూపించిన విధంగా నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి, ప్లేలిస్టులోకి వెళ్ళండి. అక్కడ మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంప్లీట్గా ఉంటుంది. క్లాస్ వైజ్గా ఫోల్డర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో వాచ్ చేయండి, మీకు అవసరం ఉన్నవన్నీ కూడా. గ్రామర్ కూడా సపరేట్గా ఫోల్డర్స్ ఉన్నాయి, అవి వాచ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో లెట్ us స్టార్ట్ దిస్ న్యూ సిలబస్ 6th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అండి. సో దీనిలో ఫస్ట్ మనకు రీడింగ్ కంప్రహెన్షన్ ఇచ్చున్నారు. దాంట్లో క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. హూ వాస్ చిత్రవర్మ? చిత్రవర్మ అంటే ఎవరు? సో చిత్రవర్మ వాజ్ ఏ గ్రేట్ పెయింటర్ ఇన్ శ్రీకృష్ణదేవరాయస్ కోర్ట్. సో శ్రీకృష్ణదేవరాయ గారి కోర్టులో అతను ఒక గొప్ప పెయింటర్ అనమాట. ద కింగ్ మేడ్ హిమ్ ఏ చీఫ్ అడ్వైజర్. సో రాజు అతన్ని ఏం చేశారు? ఒక ప్రధాన సలహాదారుడు అంటాం కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఉన్నారు, ఏపీ గవర్నమెంట్ ప్రధాన సలహాదారుడు ఎవరు? అజయ్ కలాం గారు. సో ఆ విధంగా ఇక్కడ ఇతనికి అంటే అడ్వైజర్ ఇస్తూ ఉంటారనమాట, ఓకే, గవర్నమెంట్కి. సో ఆ విధంగా అతను ఆ పోస్టులో నిర్మించారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ చిత్రవర్మ ఫీల్ వెన్ ద ఎంపరర్ డిసైడెడ్ టు రివార్డ్ హిమ్? సో ఎప్పుడైతే ఈ చక్రవర్తి గారు అతనికి ఏదన్నా ఒక బహుమతి ఇవ్వాలి అనుకున్నప్పుడు, బహుకరించాలనుకున్నప్పుడు అతను ఏ విధంగా ఫీల్ అయ్యాడు చిత్రవర్మ అంటే? ద కింగ్స్ రివార్డ్ వాజ్ టు మేక్ చిత్రవర్మ హిస్ చీఫ్ అడ్వైజర్. సో అతను ఇవ్వాలనుకున్నది ఏంటి బహుమతి? అతని చీఫ్ అడ్వైజర్గా నియమించాలి అనుకున్నాడు. బట్ చిత్రవర్మ వాజ్ అఫ్రైడ్ దట్ హీ వాజ్ నాట్ సూటబుల్ ఫర్ దట్ పోస్ట్. కానీ ఈ చిత్రవర్మ ఆ పోస్ట్కి నేను సూటబుల్ కాదు అని భయపడ్డాడు అనమాట ఫస్ట్లో. సో ఇతనేమో మంచోడే, ఇతను భయపడ్డాడు. కానీ ఆ మాట వినకుండా శ్రీకృష్ణదేవరాయలు గారు అతని ఆస్థానంలో ప్రధాన సలహాదారుడిగా నియమించుకున్నారు. నెక్స్ట్, వై డిడ్ చిత్రవర్మ ఫెయిల్ యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్? సో ఎందుకు అతను చీఫ్ అడ్వైజర్గా సరిగ్గా ఆ కార్యక్రమాలను నిర్వహించలేకపోయారు? ఎందుకు అతను ఫెయిల్ అయ్యాడు ఆ పోస్టులో అంటే, చిత్రవర్మ వాస్ గుడ్ అట్ పెయింటింగ్. చిత్రవర్మ పెయింటింగ్లో చాలా గొప్ప వ్యక్తి, అందరూ ఒప్పుకుంటారు. హీ వాజ్ నాట్ గుడ్ అట్ గివింగ్ గుడ్ అడ్వైస్. ఓకే, సో హీ వాజ్ నాట్ గుడ్ అట్ గివింగ్ గుడ్ అడ్వైస్. కానీ అతను సలహాలు ఇవ్వడంలో ఏమీ గొప్ప వ్యక్తి కాదన్నమాట. ఓకే, నువ్వు స్టూడెంట్వి కాబట్టి నువ్వు చదవడంలో రాయడంలో గొప్పగా ఉంటావు. అలా అనేసి నువ్వు డ్యాన్స్లో లేదా సింగింగ్లో లేదంటే క్రికెట్లో అన్నిట్లో నెంబర్ 1 ఉండాలని రూల్ లేదు కదా. కాబట్టి ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. ఇతని ప్రొఫెషన్ ఏంటి? పెయింటింగ్. దాంట్లో అతను పర్ఫెక్ట్, ఎవరు వేలైతే చూపించలేరు. బట్ he was not good at giving good advice, so he failed as a chief advisor. కాబట్టి అతను చీఫ్ అడ్వైజర్గా ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్, why was the emperor angry with తెనాలి రామకృష్ణ? తెనాలి రామకృష్ణ మీద ఎందుకు చక్రవర్తి గారు కోప్పడ్డారు అనంటే, తెనాలి రామకృష్ణ సర్వ్డ్ ద ఎంపరర్ హారిబుల్ డిషెస్. సో చాలా భయంకరమైనటువంటి వంటలని వడ్డించాడనమాట తెనాలి రామకృష్ణ. హీ మేడ్ ఏ కార్పెంటర్ యాజ్ ఏ కుక్. ఓకే, సో హీ మేడ్ ఏ కార్పెంటర్ టు కుక్ ఫుడ్. సో కార్పెంటర్ని వంట వండడం కోసం నియమించాడు. సో ద ఎంపరర్ వాజ్ యాంగ్రీ విత్ హిమ్. కాబట్టి ఎంపరర్ చాలా కోపడ్డాడు అతని మీద. సో కార్పెంటర్ని తీసుకొచ్చి వంట చేయమంటే చేయగలుగుతాడా? సరిగా చేయడు కదా. నెక్స్ట్, డిస్కస్ ఇన్ పెయిర్స్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ పీపుల్ ఆర్ ఆఫర్ టు డూ వర్క్ that is not meant for them. So
ఏదన్నా ఒక వర్క్ని కొంతమందికి అలాట్ చేసినప్పుడు అది వాళ్ళకి సంబంధించింది కాకపోయినప్పుడు ఎలా ఉంటుంది దాని గురించి డిస్కస్ చేయండి అని చెప్పారు పెయిర్స్గా. సో అప్పుడు కొన్ని పాయింట్స్ రాయొచ్చు. పెయిర్ 1 ఫస్ట్ పెయిర్ ఏమని డిస్కస్ చేస్తుందంటే ఎలా రాస్తారండి మీరు, పెయిర్ 1 అని పెట్టుకోండి, హైఫన్ పెట్టుకొని రాయండి. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఐడియా టు ఆఫర్ టు డూ వర్క్ దట్ ఈస్ నాట్ మీంట్ ఫర్ దెమ్ బికాస్ దే స్పాయిల్ ద వర్క్. వాళ్ళకి సంబంధం లేని వర్క్ను వాళ్ళకి అలాట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఆ వర్క్ని స్పాయిల్ చేస్తారు, పాడు చేస్తారు. ఓకే అనేది ఒక పాయింట్. నెక్స్ట్ పెయిర్ ఏమని డిస్కస్ చేయొచ్చంటే ఇఫ్ వీ ఆఫర్ పీపుల్ టు డూ వర్క్ దట్ ఈస్ నాట్ మీంట్ ఫర్ దెమ్ పీపుల్ విల్ సఫర్. సో వాళ్ళకి కనుక ఆ వర్క్ అలాట్ చేస్తే ఖచ్చితంగా రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతారు, ఈ వర్క్ చేయవలసిన వాళ్ళు కూడా సఫర్ అవుతారు అనమాట. ఓకే 5 years కిడ్ లేదా 10 years కిడ్ ఉంటారు, వాళ్ళకి పెద్ద బైక్ ఇచ్చి బైక్ తోలు అని అంటారు పేరెంట్స్. వాళ్ళు బైక్ తోలుతుంటే వీళ్ళకి చాలా ఆనందం, కానీ ఆ వయసులో వాళ్ళకి మైండ్ అనేది సరిగా పనిచేయదు అనమాట. సో గేర్ వేయడము లేదా క్లచ్ పట్టుకోవడము లేదంటే బ్రేక్ వేయడము కొద్దిగా ఆలస్యమైన ఫెయిల్యూర్ అయినా ఏమవుతుందో మనకు బాగా తెలుసు. సో వాళ్ళకంటూ ఒక వయసు వచ్చే వరకు ఆ బైక్ అలాంటివి ఇవ్వకుండా, అంటే ఎవరికి తగిన వరకు వాళ్ళు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పెయిర్ ఏమేమి డిస్కస్ చేయొచ్చు అంటే దే మే టేక్ ఇంప్రాపర్ డెసిషన్స్ అండ్ దే మే లీడ్ టు సమ్ ప్రాబ్లమ్స్. వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి అవి కొన్ని ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి, కొన్ని సమస్యలకి దారితీస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ పెయిర్ వచ్చి ఇట్ మే లీడ్ టు ద లాస్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. సో ఇది టైం అండ్ మనీని కోల్పోవడానికి కారణమవుతుందన్నమాట. సో ఈ విధంగా చెప్పచ్చు మనం. నెక్స్ట్ రోమన్ బిలో ఏమి ఇచ్చారంటే పుట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద ఈవెంట్స్. సో వీటిని సరైన ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్పారండి. సో ఫస్ట్ సెంటెన్స్ ఏది వస్తుందంటే 5th సెంటెన్స్ చిత్రవర్మ వాజ్ ఏ ఫేమస్ పెయింటర్ ఇన్ ద ఎంపరర్స్ కోర్ట్. సో ఇది మనం ఫస్ట్ రాయవలసి ఉంటుందండి, ఈ పాయింట్ని ఫస్ట్ రాయవలసి ఉంటుంది. ఓకే 5th పాయింట్ మనం ఫస్ట్ పాయింట్గా రాయవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అలాగే ఉంటుందండి. చిత్రవర్మ వాజ్ అపాయింటెడ్ ఏ చీఫ్ అడ్వైజర్ టు ద ఎంపరర్. సో సెకండ్ పాయింట్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే సెకండ్ పాయింట్గా రాయండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్గా ఏం రాయాలంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండి, పీపుల్ వెంట్ టు తెనాలి రామకృష్ణ అండ్ టోల్డ్ హిమ్ దేర్ ప్రాబ్లమ్. సో ఈ ఫస్ట్ పాయింట్ని తెచ్చి థర్డ్ పాయింట్గా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్గా థర్డ్ పాయింట్ని రాయండి. తెనాలి రామకృష్ణ ఇంప్లిమెంటెడ్ హిజ్ ప్లాన్ బై ఎంగేజింగ్ ఏ కార్పెంటర్ యాజ్ ఏ కుక్. సో ఈ పాయింట్ని మనం ఫోర్త్ పాయింట్గా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏముందండి, ఫోర్త్ పాయింట్ ఉంది, దాన్ని 5th పాయింట్గా రాయండి. ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ అట్ ద ఎండ్. సో అతను చేసినటువంటి తప్పుని అతను తెలుసుకున్నాడు అని రాస్తే సరిపోతుంది. సో 5 పాయింట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ సిలో వచ్చి మనకు ట్రూ ఆర్ ఫాల్స్ని ఐడెంటిఫై చేయమన్నారండి. అంతేకాకుండా ఫాల్స్ స్టేట్మెంట్కి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది కూడా రాయమని చెప్పారు. ఓకే అంటే ఫాల్స్ ఏదైతే ఉందో ఓకే అది తప్పు అంటున్నావు కదా, మరి రైట్ సెంటెన్స్ ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు. సో అది చూద్దాం. ఫస్ట్ చిత్రవర్మ వాజ్ ఏ ఫేమస్ కార్పెంటర్ అన్నాడు. సో అతను కార్పెంటర్ చిత్రవర్మ నో, కాబట్టి ఇది ఫాల్స్. అండ్ మరి ట్రూ స్టేట్మెంట్ ఏంటి, ట్రూ స్టేట్మెంట్ ఈస్ చిత్రవర్మ వాజ్ ఏ ఫేమస్ పెయింటర్. సో దానిని ఇక్కడ రాయండి మీరు. ఓకే కింద మనకు బ్లాంక్ ఇచ్చున్నారు కదండి, ఇక్కడ రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ అవార్డెడ్ ఏ లాట్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ టు చిత్రవర్మ. సో నిజంగా అతను గోల్డ్ కాయిన్స్ చిత్రవర్మకి ఇచ్చాడా, నో, దట్ ఈస్ ఆల్సో ఫాల్స్. దెన్ వాట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్, ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ అపాయింటెడ్ చిత్రవర్మ యాజ్ హిస్ చీఫ్ అడ్వైజర్. ఓకే అంతేగాని అతను గోల్డ్ కాయిన్స్ ఏమి ఇవ్వలేదు. సో సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్. అండ్ ట్రూ స్టేట్మెంట్ ఆల్రెడీ చెప్పాను, ఆ ట్రూ స్టేట్మెంట్ని మీరు కింద రాయవలసి ఉంటుంది ఇక్కడ. ఓకే నెక్స్ట్, తెనాలి రామకృష్ణ వాజ్ ఏ పోయిట్ అండ్ జస్టర్ ఇన్ ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయస్ కోర్ట్. తెనాలి రామకృష్ణ మన శ్రీకృష్ణదేవరాయ గారి కోర్టులో ఒక పోయిట్, మంచి కవి, పోయిట్ అండ్ జస్టర్ అంటే హూ మేక్స్ అదర్స్ ఫన్. ఓకే ఇతరులని నవ్వించేవాడు అనమాట. సో ఎస్ దట్ ఈస్ ట్రూ. ఓకే
ఇది ట్రూ స్టేట్మెంట్, ఇక్కడ ట్రూ అని రాసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, తెనాలి రామకృష్ణ ప్రిపేర్డ్ ఏ డెలిషియస్ డిన్నర్ ఫర్ ద ఎంపరర్. సో చాలా అద్భుతమైనటువంటి డిన్నర్ని ప్రిపేర్ చేశాడు తెనాలి రామకృష్ణ అన్నాడు. సో నిజమా? కాదు. మరి ఎలాంటి ఫుడ్? పైన మనకి ఇచ్చున్నారు కదండి ఆల్రెడీ. సో మీరు రాయాలంటే ఆ సెంటెన్స్ రాసినా సరిపోతుంది. తెనాలి రామకృష్ణ prepared horrible, spicy, salty and undercooked food for the emperor. సో తెనాలి రామకృష్ణ ఎలాంటి ఫుడ్ కుక్ చేశారు? హారిబుల్, భయంకరమైనటువంటి, స్పైసీ, కారంగా ఉన్నటువంటి, సాల్టీ అంటే ఉప్పు కూడా ఎక్కువ వేసి, అండ్ అండర్ కుక్డ్ ఉడకనటువంటి ఫుడ్ని ప్రిపేర్ చేశాడు. అది ట్రూ స్టేట్మెంట్, దానిని మనం రాయవలసి ఉంటుంది ఇక్కడ. ఓకే. అండ్ లాస్ట్ వన్, ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ రియలైజ్డ్ హీజ్ మిస్టేక్ ఎట్ ద ఎండ్. సో అతని తప్పుని అతను గ్రహించాడు. ఎస్, ట్రూ దట్. ఓకే, ఇది ట్రూ స్టేట్మెంట్. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ వొకాబులరీ చూసుకున్నట్లయితే మనకు లుక్ ఎట్ ద సెంటెన్సెస్, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. సో ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు కదా, దీంట్లో అండర్లైన్ చేయడం మర్చిపోయారు. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ అంతా ఇలాగే ఉన్నాయండి. అండర్లైన్ చేసిన చూడమంటారు, కానీ అక్కడ అండర్లైన్ ఏవి చేసలేరు, వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. చూడండి, హీ టుక్ సమ్ ఇర్రిలవెంట్ డెసిషన్స్ అన్నాడు. దీంట్లో ఇర్రిలవెంట్ అనేది అండర్లైన్ చేసుకోండి. అండ్ విత్ దిస్ ద పీపుల్ గ్రూ ఇన్పేషెంట్ అన్నాడు. ఇన్పేషెంట్ని అండర్లైన్ చేసుకోండి. సో ఎందుకు ఇచ్చారంటే రిలవెంట్ అండ్ ఇర్రిలవెంట్, పేషెంట్, ఇంపేషెంట్. సో వీటికి ఏంటి డిఫరెన్స్? ఓన్లీ ముందు ఒక 2 లెటర్స్ని యాడ్ చేస్తే అది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది దాని మీనింగ్ అనేది. సో ఆ లెటర్స్ ముందర యాడ్ చేసే వాటిలో ఏమంటామంటే మనం ప్రీఫిక్సెస్ అంటాం. ముందు యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అంటాం, లాస్ట్లో యాడ్ చేస్తే సఫిక్స్ అంటాం. సో ద నేమ్ ఓన్లీ ఇండికేటింగ్ దట్ ప్రీఫిక్స్. ప్రీ అంటే ముందు, సో ప్రీఫిక్స్ అంటే ముందు యాడ్ చేయడం అనమాట. సో రిలవెంట్కి ముందు ఐఆర్ యాడ్ చేస్తే ఇర్రిలవెంట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ రిలవెంట్? ఇర్రిలవెంట్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ పేషెంట్? ఇంపేషెంట్. లాజికల్? ఇల్లాజికల్. సో ఈ విధంగా సఫిక్స్ని యాడ్ చేయడం వల్ల, ప్రిఫిక్స్ని యాడ్ చేయడం వల్ల ఆ వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రిఫిక్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, సఫిక్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది. సఫిక్స్ అంటే ఏంటి? వర్డ్కి లాస్ట్లో యాడ్ చేయడం అనమాట, ఏమన్నా ఎక్స్ట్రా లెటర్స్. సో ప్రిఫిక్స్ని యాడ్ చేస్తే ఆ వర్డ్ యొక్క ఆపోజిట్ వర్డ్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో లెట్ లుక్ ఎట్ హియర్. These prefixes change the meanings of words. By adding a prefix to a word, we get another word. See more examples below. Happy, unhappy. Sufficient, insufficient. Mature, immature. Agree, disagree. Responsible, irresponsible. And the prefixes ir, il, im, un, in and dis are used to form the opposites in meaning. సో ఈ ప్రిఫిక్సెస్ని యూజ్ చేసాము అనంటే కంపల్సరీ ఆ వర్డ్ యొక్క ఆపోజిట్ వర్డ్ అనేది రిజల్ట్గా వస్తుంది మనకు. నౌ రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ యూజింగ్ ద ప్రిఫిక్సెస్ మెన్షన్డ్ అబోవ్. ఈ ప్రిఫిక్సెస్ని యూజ్ చేసి వీటికి ఆపోజిట్ వర్డ్స్ రాయవలసి ఉంటుంది. బ్యాలెన్స్. సో బ్యాలెన్స్కి ఏం యాడ్ చేస్తాం? ఇర్బ్యాలెన్స్ అంటామా, ఇల్ బ్యాలెన్స్ అంటామా, ఇంబ్యాలెన్స్ అంటామా, అన్బ్యాలెన్స్ అంటామా, ఇన్బ్యాలెన్స్ అంటామా, డిస్బ్యాలెన్స్ అంటామా? ఏదంటే మనకు ఇంబ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో బ్యాలెన్స్కి ఆపోజిట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లీగల్, ఐఎల్, ఇల్లీగల్. రెగ్యులర్, ఐఆర్, ఇర్రెగ్యులర్. యాక్సెప్టబుల్, అన్యాక్సెప్టబుల్. కంఫర్ట్, డిస్కంఫర్ట్. సో మీరు అనుకోవచ్చు అన్కంఫర్ట్ కూడా ఉంది కదా సార్ అనేసి. అన్కంఫర్ట్ అనే వర్డే ఇంగ్లీష్లో లేదండి, అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు కంఫర్ట్ని అడ్జెక్టివ్గా రాయాలనుకుంటారో అప్పుడు అన్కంఫర్టబుల్ అనే వర్డ్ యూజ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో లేకుంటే మనం కంఫర్ట్కి డిస్కంఫర్ట్ అనేది రాయవలసి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అది అడ్జెక్టివ్గా యూజ్ చేస్తే మాత్రం అన్కంఫర్టబుల్ వస్తుంది, అన్కంఫర్ట్ అనేది లేదండి. నెక్స్ట్ వ్యాలిడ్, ఇన్వాలిడ్. సో ఈ విధంగా ప్రిఫిక్స్ని యాడ్ చేయడం వల్ల ఆపోజిట్ వర్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ చూస్తే ఒక వర్డ్కి సఫిక్స్ అనేది యాడ్ చేయడం వల్ల దాని యొక్క నౌన్ ఫామ్ అనేది మనకు వస్తుంది.
ఓకే, సో ఇక్కడ చూడండి MENTSION అనేటటువంటి వీటిల్ని ఒక వర్డ్కి లాస్ట్లో యాడ్ చేయడం వల్ల దాని యొక్క నౌన్ ఫామ్ని మనం పొందవచ్చు. చూడండి, ఇన్ ద స్టోరీ వీ హ్యావ్ కమ్ అక్రాస్ ద వర్డ్స్ సచ్ యాజ్ ఎంకరేజ్ ప్లస్ మెంట్, ఎంకరేజ్మెంట్ నౌన్ ఫామ్, అనౌన్స్ ప్లస్ మెంట్, అనౌన్స్మెంట్, అరేంజ్మెంట్, కన్ఫ్యూజ్ ప్లస్ SION, కన్ఫ్యూజన్. సో ఇలాగా you might have observed that the part MENT or SION is added to the words encourage, announce, arrange and confuse in the end. So వీటికి లాస్ట్ లో యాడ్ చేసాము. The suffixes MENT and SION are used to form nouns out of verbs. So verbs కాకుండా nouns ని ఫామ్ చేయడం కోసం ఈ MENT SION అనేటటువంటి సఫిక్సెస్ ని యూజ్ చేస్తాం. అన్ని సఫిక్సెస్ కాదు, అన్ని ప్రిఫిక్సెస్ కాదండి, ఆపోజిట్ వర్డ్స్ ఇవ్వడం కోసం మనం యూజ్ చేసేవి. సో ఇవి మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా, అవి మాత్రం MENT SION అనేది సఫిక్స్గా యూజ్ చేస్తే అవి నౌన్ ఫామ్గా చేంజ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఇంప్రూవ్మెంట్. ఇంప్రూవ్మెంట్ మనకు తెలిసిందే, ఇంప్రూవ్కి MENT యాడ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ డిస్కషన్ SION యాడ్ చేయాలి. ఓకే, DISCUSSION డిస్కషన్. నెక్స్ట్ డిప్రెషన్, DEPRESSION డిప్రెషన్. కన్ఫ్యూజన్, CONFUSION కన్ఫ్యూజన్. నెక్స్ట్ ఎన్రిచ్మెంట్ అంటే డెవలప్ చేయడం అండి. ఓకే, ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ ఎన్రిచ్ అంటే డెవలప్ అవడం అనమాట. నెక్స్ట్ ట్రీట్, MENT ట్రీట్మెంట్. That's it. Next, you have come across certain words in lessons such as painter and grateful etc. You can extract some other words from the parent words like చూడండి, ఇవి parent words, వీటి నుంచి పుట్టుకొచ్చేవి అదర్ వర్డ్స్ అనమాట. సో ఇలాగ పేరెంట్ వర్డ్స్ నుంచి ఎక్స్ట్రా వర్డ్స్ అనే మనకు వస్తాయి. పెయింటర్, దీంట్లోనే మనకి ఇంకొక వర్డ్ ఉంది, ఏంటి PAIN, పెయిన్ అనే ఇంకొక వర్డ్ దాంకొని ఉంది. ఓకే, అంతేకాండి ఇంకొకటి ఉంది ఏంటి INTR, ఇంటర్. ఓకే, అవి లైన్లోనే ఉండాలండి. నేను అలా కాదు, వీటిల్ని ఆల్టర్ చేసుకొని కూడా నేను యూజ్ చేసుకుంటాను అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఓకే, సో లైన్లో ఆర్డర్లోనే ఉండాలన్నమాట. వాటిల్ని మనం పేరెంట్ వర్డ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయవలసి ఉంటుంది. చూడండి, గ్రేట్ఫుల్ అన్నారు, గ్రేట్ఫుల్లో రేట్ RATE లైన్లోనే ఉన్నాయి కదండి, 4 లెటర్స్, కాబట్టి ఒక వర్డ్ అనేది దాక్కుంది దాంట్లో. సో దాన్ని బయటికి తీయాలి మనం, రేట్ అనేది. ఓకే, సో అలా కాకుండా ఇంకొక వర్డ్ కూడా ఉంది చూడండి, ATE ఏట్ కూడా రాసుకోవచ్చు కదా మనం. ఏట్ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ ఈట్, తినడం. ఓకే, అలా కాకుండా నేను దీన్ని ఆల్టర్ చేసి రాస్తాను, EAT, ఈ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. సో దీన్ని ఇలా పంపించి EAT ఈట్ రాస్తానంటే దట్ ఈస్ రాంగ్. ఓకే, అలా రాయకూడదు. సో ఆర్డర్లోనే రాయవలసి ఉంటుంది పేరెంట్ వర్డ్ అంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ నౌ మేక్ మీనింగ్ఫుల్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఫస్ట్ వన్ రివార్డ్. రివార్డులో ఉన్నటువంటి వర్డ్ ఏంటి మనకు, వార్డ్. ఓకే, సో వార్డ్ అనేది దాంట్లోనే ఉంది కదా, సో వార్డ్ అనేది ఇక్కడ రాస్తే మీరు సరిపోతుంది. అలా కాకుండా కొంతమంది RE ఇక్కడ D ఉంది, రెడ్ రాస్తామంటారు. సో నాకు తెలిసినంత వరకు అది రాంగ్ అండి. ఓకే, నెక్స్ట్ బ్లెస్సింగ్స్. సో ఫస్ట్ వన్లో ఏం రాయొచ్చు మీరు, వార్డ్ అనేది వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ బ్లెస్సింగ్స్ అన్నాడు. సో బ్లెస్సింగ్స్లో, సో ఇక్కడ మనకు రివార్డులో ఇంకొకటి రాయొచ్చు, వార్ కూడా వస్తుంది కదండి, WAR, వార్ కూడా వస్తుంది కదా. సో అలా మీరు అబ్జర్వ్ చేయండి, ఇంకేమన్నా వచ్చినా రాయొచ్చు, వార్డ్, వార్. నెక్స్ట్ సెకండ్ వన్ బ్లెస్సింగ్స్ అన్నాము, దీంట్లో లెస్ వస్తుంది, LESS లెస్ వస్తుంది, అండ్ SING సింగ్ వస్తుంది, పాడడం. ఓకే, సో ఆ రెండు వస్తాయి అన్నమాట, ఆ రెండు రాస్తే సరిపోతుంది, లెస్ అండ్ సింగ్. సిన్ కూడా వస్తుంది కదండి, పాపం, SIN సిన్. ఓకే, సో 3 రాయొచ్చు మీరు. నెక్స్ట్ వన్ ఈజ్ స్నాప్డ్. స్నాప్డ్లో ఆర్డర్లో ఉండేవి ఏమున్నాయండి, న్యాప్ ఉంది, NAP న్యాప్. నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉంటే చెక్ చేసి రాయండి. సో మనకు సెర్చ్ చేస్తే గూగుల్లో కూడా ఏ విధంగా వస్తుందంటే రివర్స్లో కూడా రాయొచ్చు అని అంటారు, PAN, PAN ప్యాన్. కానీ మీరు అలా కాకుండా ఫార్వర్డింగ్ మెథడ్లోనే రాయండి. న్యాప్ అనేది ఒక వర్డ్ వస్తుంది మనకు. సో ఇంకా
ఆల్మోస్ట్ ఇంకేం లేవండి. మీరు ఇంకేమన్నా ఉంటే ఒకసారి సెట్ చేయండి. నెక్స్ట్ వన్ అవి ఆర్డర్లోనే ఉండాలి. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డి ఉంది, సాడ్ వస్తుంది కదా, అలా తీసుకోవద్దు, ఆర్డర్లో ఉండేటివే తీసుకోండి. నెక్స్ట్ పర్సనల్ అన్నాడు. సో పర్సనల్లో చాలా ఉంటాయండి. సన్, ఎస్ఓఎన్, సన్ వస్తుంది, పర్సన్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా దట్స్ ఇట్. ఓకే, పర్సన్ అండ్ సన్ అనేవి వస్తాయి. మీరు ఇంకేమన్నా ఉంటే ఒకసారి చెక్ చేసి రాయండి. నెక్స్ట్ అలాగే మ్యాటర్, మ్యాటర్లో మనకు మ్యాట్ వస్తుందండి, ఎంఏటి మ్యాట్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూ అన్నారు. కంటిన్యూలో మనకు ఏ వర్డ్ వస్తుందో చూడండి, టిన్, టిఐఎన్, టిన్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అష్యూర్, అష్యూర్లో మనకు ష్యూర్ వస్తుంది, ఎస్యుఆర్ఈ, ష్యూర్. ఓకే, యాస్, ఏఎస్ఎస్, యాస్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ గోల్డ్, గోల్డ్లో మనకు ఓల్డ్ ఉంది, ఓల్డ్. అలాగే గో ఉంది, జిఓ, గో. ఓకే, ఆ రెండు రాయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్లీ అన్నారు. ప్రాపర్లీలో మనకు రోప్, ఆర్ఓపిఈ, రోప్ అనేది వస్తుంది. సో దట్స్ ఇట్, రోప్. నెక్స్ట్ స్లోలీ, స్లోలీలో మనకు లో అనేది ఉంది. ఓకే, సో స్లోలీలో లో తీసుకోవచ్చు. అలాగే ఇంకేమన్నా ఉంటే చూడండి, స్లో రాస్తామంటారు, స్లో అన్నా స్లోలీ అన్నా సేమ్ అవుతుంది కాబట్టి అది రాయొద్దు. సో ఔల్, ఓడబ్ల్యూఎల్, ఔల్ కూడా వస్తుంది. ఓకే, ఔల్, ఓడబ్ల్యూఎల్. సో ఈ విధంగా మనం రాయొచ్చండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూస్తే గ్రామర్. సో గ్రామర్లో మనకు చాలా ఈజీ అండి, 4th క్లాస్లో వచ్చుంటాయి మనకు. సో అంత ఈజీ ఇచ్చారు. ఏంటంటే సెంటెన్సెస్, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయండి మనకు? 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఆప్టేటివ్ సెంటెన్స్ అని అది వేరేది ఉంది, అది అవసరం లేదు మనకు. మెయిన్ ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఏమిటవి? అసెర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఇంట్రాగేటివ్, నెక్స్ట్ ఇంపరేటివ్, నెక్స్ట్ లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఇక్కడ అవే ఇచ్చున్నారు చూడండి. ద ఎంపరర్ వాస్ ప్లేస్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. సో ద సెంటెన్స్ విచ్ గివ్స్ ఏ కంప్లీట్ థాట్, కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి సెంటెన్స్ అండ్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేటటువంటి సెంటెన్స్ని మనము డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. సో డిక్లరేటివ్ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్. ఓకే, ఒక స్టేట్మెంట్, దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సబ్జెక్ట్ వెర్బ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో దానిని మనం అసెర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా సడన్ ఫీలింగ్స్, వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. సో ఇవి ఈజీగా గుర్తుపడడం కోసం మనకు ఇవి సింబల్స్ ఉంటాయి అన్నమాట, ఎక్స్క్లమేషన్ సింబల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ మేక్ అన్ అనౌన్స్మెంట్ అన్నారు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఏం లేదు. సో సబ్జెక్టు లేకుండా ఏదన్నా ఒక ఫుల్ స్టాప్ వచ్చిందంటే ఒక సెంటెన్స్లో, అది మ్యాక్సిమం కంపల్సరీ 99.99% ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్స్, అడ్వైస్, సో ఇవన్నీ కూడా మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా దీంట్లో సబ్జెక్ట్ అనేది ఉండదండి. ఓకే, సబ్జెక్ట్ అనేది ఉండదు. సో దానిని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ ఆర్ యూ క్రేజీ రామకృష్ణ. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. క్వశ్చన్ మార్క్ వస్తే ఏమంటామండి? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. అంటే ఏంటి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే? క్వశ్చన్స్ అనమాట. పోలీసులు అంటుంటారు కదా ఇంట్రాగేట్ చేస్తున్నామని, అంటే ఏం చేస్తారు అక్కడ? ఇంట్రాగేట్ అంటే వాళ్ళనేమి ఏదో చేసేయరు. ఇంట్రాగేట్ అంటే క్వశ్చన్స్ అడుగుతారు అంతవరకే. ఓకే, సో ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్స్ అడగడం. ఇంపరేటివ్ అంటే ఆర్డర్స్, రిక్వెస్ట్, సజెషన్స్, సబ్జెక్ట్ ఉండదు దీంట్లో. ఎవరు చేస్తున్నారు, డూయర్ అనేది అక్కడ మెన్షన్ చెయ్యం మనం. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ అంటే సడన్ ఫీలింగ్స్. ఓకే, నెక్స్ట్ డిక్లరేటివ్ అంటే చెప్పాను, ఒక స్టేట్మెంట్, నార్మల్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకు రీడ్ ద సెంటెన్సెస్ అండ్ రైట్ డి ఫర్ డిక్లరేటివ్, ఈ ఫర్ ఎక్స్క్లమేటరీ, ఐఎన్ ఫర్ ఇంట్రాగేటివ్ అండ్ ఐఎం ఫర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నాడు. సో వీటిలో ఏదైతే ఇంట్రాగేటివ్ అయితే దాని ఎదురుగా ఐఎన్ పెట్టాలి, ఇంపరేటివ్ అయితే ఐఎం పెట్టాలి, డిక్లరేటివ్ అయితే డిఈ పెట్టాలి లేదా జస్ట్ డి పెట్టమన్నాడు, అండ్ ఎక్స్క్లమేటరీ అయితే ఈ పెట్టమన్నాడు. చూద్దాం. ప్లీజ్ షో మీ ద వే టు లైబ్రరీ. సో ప్లీజ్
సో రిక్వెస్ట్ అంటే అది ఏ సెంటెన్స్ వస్తుంది? ఇందాక చెప్పుకున్న రిక్వెస్ట్, కమాండ్, ఆర్డరు, అడ్వైజు ఇవన్నీ దేంట్లోకి వస్తాయండి? ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వస్తాయి. సో ఫస్ట్ వన్ ఈస్ ఇంపరేటివ్. సో ఏం పెట్టాలి? ఐఎం, ఇక్కడ ఐఎం అని పెట్టండి. నెక్స్ట్ వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్. సో వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్, అక్కడ సడన్ ఫీలింగ్ అండి. ఇక్కడ వాట్ ఉంది కదా కాబట్టి ఇది క్వశ్చన్ అవుతుంది అనుకోవద్దు. వాట్ ఉన్నప్పుడు అది క్వశ్చన్ అవ్వాలంటే దాని పక్కన ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండాలి. ఓకే, వాట్, వేర్, వెన్, వై, హూ, విచ్ ఇవి వచ్చినప్పుడు దీని పక్కన హెల్పింగ్ వెర్బ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వాట్ ఈజ్, వాట్ ఆర్, వాట్ హ్యాజ్ ఇలా ఉంటే అది ఇంట్రాగేటివ్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఓన్లీ వాట్ ఒక్కటే వచ్చిందనుకోండి, దాని పక్కన హెల్పింగ్ వెర్బ్ లేదనుకోండి, ఖచ్చితంగా అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఇలా ఎవరు చెప్పరు. ఓకే, సో వాట్ వచ్చింది ఇక్కడ, అందులో ఎక్స్క్లమేషన్ సింబల్ ఇచ్చున్నారు కాబట్టి ఇది ఈ అని పెట్టండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. కొంతమంది డౌట్ రావచ్చు, వాట్ వచ్చింది కదా సార్, వాట్ వస్తే ఇంట్రాగేటివ్ కదా, మేము ఎలా గుర్తుపట్టాలా అంటారు. వాట్ వచ్చింది కానీ దాని పక్కన హెల్పింగ్ వెర్బ్ ఉందా? లేదు. హెల్పింగ్ వెర్బ్ లేదా ఆక్సిలరీ వెర్బ్ అనేది లేకుంటే అది ఇంట్రాగేటివ్ కాదు. నెక్స్ట్ వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ స్వీట్ షాప్? క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంట్రాగేటివ్ పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా మీకు, WH వర్డ్ వస్తే వాట్, వేర్, వెన్, వై, హూ అలాంటివి వచ్చినప్పుడు పక్కన ఆక్సిలరీ వెర్బ్ ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే క్వశ్చన్ అవుతుందన్న. సో కెన్ ఆక్సిలరీ వెర్బ్. సో ఈ విధంగా దాని పక్కన కంపల్సరీ మనకు ఆక్సిలరీ వెర్బ్ అనేది వస్తుంది, అప్పుడే అది క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ సో ఇన్ కేస్ అది లేదు అనుకోండి, కంపల్సరీ దాని పక్కన వెర్బ్ ఉంటుంది అనమాట, డైరెక్ట్ వెర్బ్ ఫామ్ అనేదన్నా ఉంటుంది. ఓకే, సో వెర్బ్ అన్నా ఉండాలి, లేదంటే ఆక్సిలరీ వెర్బ్ అన్నా ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ రెండు లేవు. వాట్ పక్కన ఆర్టికల్ ఇచ్చున్నాడు, గ్రేట్ అని ఇచ్చున్నాడు, పెయింటింగ్ అని ఇచ్చున్నాడు. సో ఇవన్నీ కాదు, మనకు దాని పక్కన హెల్పింగ్ వెర్బ్ ఉండాలి లేదా మెయిన్ వెర్బ్ అన్నా ఉండాలి. వాట్ కెన్ ఐ ఫైండ్, సో క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ. సో ఎవరు? మదర్. ఓకే, డూయర్. ఎవరు కేర్ తీసుకుంటారు పిల్లల మీద? మదర్. సో డూయర్. సబ్జెక్ట్ ఇచ్చున్నారు, వెర్బ్ ఇచ్చున్నారు అండ్ ఆబ్జెక్ట్ ఇచ్చున్నారు కాబట్టి ఇది స్టేట్మెంట్, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి ఇది డిక్లరేటివ్, డి అని పెట్టండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ వాట్ హ్యాపెన్ అన్నాడు. సో వాట్ WH క్వశ్చన్, పక్కనే హ్యాపెండ్ వెర్బ్. సో ఇది క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇంట్రాగేటివ్ అవుతుంది. సో ఉంటే మెయిన్ వెర్బ్ ఉండాలి, లేకపోతే ఆక్సిలరీ వెర్బ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు వీటి పక్కన ఫుల్ స్టాప్ వస్తుందా, క్వశ్చన్ మార్క్ వస్తుందా, ఎక్స్క్లమేషన్ వస్తుందా, ఏది వస్తుంది అది పెట్టండి అన్నారు. అంటే అది ఏ సెంటెన్స్ తెలిస్తే పెట్టచ్చు. నెక్స్ట్ చూడండి ఏంటంటే హీ గాట్ ఏ గుడ్ జాబ్. హీ గాట్ ఏ గుడ్ జాబ్. హీ సబ్జెక్ట్, గాట్ వెర్బ్, గుడ్ జాబ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఒక స్టేట్మెంట్ అనమాట. చెప్పారు ఫుల్ ఐడియాని, అతనికి మంచి జాబ్ వచ్చిందని, కాబట్టి ఫుల్ స్టాప్ వస్తుంది. ఏ సెంటెన్స్ అండి ఇది? డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసెప్టివ్ అనుకోవచ్చు. ఓకే, రెండు సేమ్. నెక్స్ట్ వన్ డిడ్ హీ గెట్ గుడ్ జాబ్. డిడ్ హీ గెట్ గుడ్ జాబ్. సో ఇవి ఎలా గుర్తుపట్టాలి అని అంటే, నేను ఆల్రెడీ క్వశ్చన్ ఫామ్స్ వీడియో చేస్తున్నానండి, ఆ వీడియో ఒకసారి చూడండి. క్వశ్చన్ ఫామ్స్ బై ఆరవ్ వెంకటేష్ అని టైప్ చేయండి, యూట్యూబ్లో వచ్చేస్తుంది. సో అవి చూసారంటే వీటన్నిటి మీద క్వశ్చన్ ఫామ్స్ మీద ఒక ఐడియా వస్తుంది. సో ఏదన్నా ఒక సెంటెన్స్ హెల్పింగ్ వెర్బ్ లేదా ఆక్సిలరీ వెర్బ్తో స్టార్ట్ అయితే వాటిని క్లోజ్డ్ క్వశ్చన్స్ అంటాం మనం, లేదా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది, దాని పక్కనే మనకు సబ్జెక్ట్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఓకే, హెల్పింగ్ వెర్బ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది, అప్పుడు అది క్వశ్చన్ అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ వస్తే అది అసెప్టివ్ సెంటెన్స్ అవుతుంది అనమాట. ఓకే, హీ ఈజ్ ఏ టీచర్, అది అసెప్టివ్ సెంటెన్స్. ఈజ్ని ఫస్ట్లో పెట్టామనుకోండి, ఈజ్ హీ ఏ టీచర్, అది క్లోజ్డ్ క్వశ్చన్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో మీరు ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. డిడ్ హీ గెట్ ఏ గుడ్ జాబ్. సో క్వశ్చన్ అండి ఇది, ఫస్ట్లో ఆక్సిలరీ వెర్బ్ వచ్చి నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తే అది క్వశ్చన్ అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ పెట్టండి ఇక్కడ. నెక్స్ట్ వాట్ ఏ గ్రేట్ జాబ్. సో ఇందాక చెప్పాను వాట్, దాని పక్కన హెల్పింగ్ వెర్బ్ వచ్చిందా? రాలేదు. ఏ ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఇది
ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఎక్స్క్లమేషన్ సింబల్ పెట్టాలన్నమాట ఇక్కడ మనం. ఓకే, ఎక్స్క్లమేషన్ సింబల్. నెక్స్ట్ గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్. గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్. సో ఎవరికి చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఏమీ ఇవ్వలేదు అక్కడ. సో సబ్జెక్ట్ అనేది లేదు. సబ్జెక్ట్ లేకపోతే ఏ సెంటెన్స్ అవుతుందండి? అది ఆబ్వియస్లీ ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పెడతాం మనం. సో ఇంపరేటివ్ కూడా మనకు ఫుల్ స్టాపే కదా వస్తుంది. సో ఫుల్ స్టాప్ పెడతాం. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ జాబ్? వాట్ వచ్చింది, పక్కనే హెల్పింగ్ వెర్బ్ వచ్చిందా లేదు చూడండి. ఈజ్ వచ్చిందా? సో ఇంకా కళ్ళు మూసుకొని ఆలోచించకుండా ఏమని సెంటెన్స్ పెడతాం? అది క్వశ్చన్ మార్క్ పెట్టేయాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట. అదే ఇక్కడ వాట్ ఏ పెట్టాను అనుకోండి, ఈజ్ లేకుండా వాట్ ఏ జాబ్ యూ గాట్ అన్నాం అనుకోండి, సో అప్పుడు అది ఎక్స్క్లమేటరీ అవుతుంది అనమాట. సో WH వర్డ్ పక్కన హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండాలి, లేదా ఆక్సిలరీ వెర్బ్ ఉండాలన్నమాట. సార్ ఆక్సిలరీ వెర్బ్ అంటే ఏంటి సార్ అసలు? సో మనకు వచ్చినవి అన్నీ టోటల్లీ 24 ఉన్నాయి ఆక్సిలరీ వెర్బ్స్. మే, మైట్, కెన్, కుడ్, షల్, విల్, షుడ్, వుడ్, ఇలా అన్నీ. ఓకే, చాలా ఉన్నాయండి. డేర్ టు, అవుట్ టు. వాట్ ఈజ్ యువర్ జాబ్? వాట్ పక్కన ఈజ్ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్? సో హ్యావ్ స్టార్టింగ్లో హెల్పింగ్ వెర్బ్, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చింది. సో క్లోజ్డ్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది. అండ్ ఐఎమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్. సో ఇక్కడ కంప్లీట్గా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇది డిక్లరేటివ్ సెంటెన్స్, ఫుల్ స్టాప్ వస్తుంది. నెక్స్ట్ ఈజ్ హీ, ఫస్ట్లో హెల్పింగ్ వెర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తే ఏంటది? క్లోజ్డ్ క్వశ్చన్. సో 6th one, 8th one, 2nd one ఇవన్నీ కూడా క్లోజ్డ్ క్వశ్చన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనమాట. సో ఇది కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో నెక్స్ట్ రోమన్ చూస్తే కంజంక్షన్స్ అండి, మీకు తెలియంది కాదు. అండ్, బట్, ఆర్ ఇవన్నీ కంజంక్షన్స్. ఎందుకు యూజ్ చేస్తాము? టు కంబైన్ 2 or more సెంటెన్సెస్. ఓకే, వాటిని కంజంక్షన్ అంటాము. ఇక్కడ మనకు రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ అండర్లైన్ ద కంజంక్షన్స్ అన్నాడు. ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి కంజంక్షన్స్ని అండర్లైన్ చేయమని చెప్పారండి. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్. Everyone is happy but Meena is not. So everyone is happy, Meena is not. ఇవి రెండు సెంటెన్సెస్, వీటిని కలిపారు బట్ యూసెస్. సో ఇది కంజంక్షన్ అనమాట, దీన్ని అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ she is unhappy because there are some baby sparrows in the nest on a corner of a room. సో ఇక్కడ బికాజ్ అనేది కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ వెంట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇట్ వుడ్ బి లాక్డ్ అప్. సో ఇఫ్ యూస్ చేసి ఇక్కడ రెండు సెంటెన్స్ని కంబైన్ చేస్తాం. సో ఇఫ్ అనేది కంజంక్షన్ ఇక్కడ. నెక్స్ట్ ఇట్ వుడ్ బి లాక్డ్ అప్. దెన్ హౌ వుడ్ ద మదర్ స్పారో ఆర్ the father sparrow feed their babies. సో ఇక్కడ ఈ వర్డ్ మదర్ స్పారో అండ్ ఫాదర్ స్పారో అనే రెండింటిని ఆర్ యూస్ చేసి కంబైన్ చేస్తారు. ఆర్ అనేది కంజంక్షన్ అనమాట అక్కడ. నెక్స్ట్ మీనాస్ మదర్ సెడ్ దట్ అనేది కంజంక్షన్ అండి. సెడ్ పక్కన దట్ వస్తే కంపల్సరీ అది కంజంక్షనే అవుతుంది. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్లో మనం యూస్ చేస్తాం అనమాట ఈ కంజంక్షన్ అనేది. సో మీనాస్ మదర్ సెడ్ దట్ దే వుడ్. సో దట్ అనేది కంజంక్షన్ ఇక్కడ. నెక్స్ట్ దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్, ఓపెన్ ద విండో. అండ్ అనేది కంజంక్షన్ మనకు తెలుసు. సో అండర్లైన్ చేయండి. అండ్ లాక్ ద డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్, దస్ ద హౌస్ వుడ్ బి సేఫ్. అండ్ అగైన్ అనేది కంజంక్షన్. స్పారోస్ కుడ్ కమ్ అండ్ గ్రో ఫ్రీలీ. అండ్ అగైన్ ఓకే, అగైన్ ఇక్కడ సో అనమాట. సో మీనా ఈజ్ హ్యాపీ అగైన్. సో అనేది కంజంక్షన్ అవుతుంది. సో ఈ విధంగా ఇవి కంజంక్షన్స్ అవుతాయండి. నెక్స్ట్ రైటింగ్లో ఒకసారి చూద్దాం. కన్వర్జేషన్ ఇచ్చినాడు. రామకృష్ణకి ఆయన్ని కలవడానికి వచ్చిన పీపుల్ ఇద్దరి మధ్య జరిగినటువంటి కంజంక్షన్ ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ అని అతను చెప్తే వీళ్ళు కూడా గుడ్ మార్నింగ్ రామన్. హ్యాపీ టు సీ యూ ఆల్, మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. బట్ వాట్ మేడ్ యూ కమ్ హియర్, ఎందుకు ఇలా వచ్చారు? You know everything. The emperor appointed చిత్రవర్మ as his chief advisor. నీకు తెలిసిందే కదా, చిత్రవర్మని చీఫ్ అడ్వైజర్గా నియమించారు ఎంపరర్. ఎస్ ఐ నో, తెలుసు.
ద డెసిషన్స్ టేకెన్ బై హిమ్ కన్ఫ్యూజ్డ్ అస్. అతను తీసుకునే నిర్ణయాలు మాకు చాలా గందరగోళంగా అనిపిస్తున్నాయి. రామకృష్ణ ఎస్ ఐఎమ్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఇట్. నేను అదే ఆలోచిస్తున్నాను. పీపుల్ ప్లీజ్ డూ సంథింగ్ అండ్ సేవ్ అస్. ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడు అన్నారు. డోంట్ వరీ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. మీరేం బాధపడొద్దు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. యువర్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ సూన్. త్వరలోని మీ సమస్యను కూడా తీరుస్తాను. థ్యాంక్ యూ రామకృష్ణ, వీ నో యూ కెన్ డూ దిస్. నువ్వు చేయగలవు, ఇది మాకు నమ్మకం ఉంది అని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వర్క్ ఏంటంటే రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్ అండ్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెరేటివ్. సో దీనిని ఒక స్టోరీ లాగా రాయవలసి ఉంటుంది అనమాట. సో ఒక పారాగ్రాఫ్ లాగా ఏం రాస్తాము? వన్ డే సమ్ పీపుల్ ఆఫ్ విజయనగర కింగ్డమ్ కేమ్ టు మీట్ తెనాలి రామకృష్ణ. వాళ్ళు కలవడానికి వచ్చారు. దే బోత్ గ్రీటెడ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరూ విష్ చేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని పెట్టారు కదా, అది. దే బోత్ గ్రీటెడ్ ఈచ్ అదర్. నెక్స్ట్ రామకృష్ణ టోల్డ్ దెమ్ దట్ హీ వాజ్ హ్యాపీ టు సీ దెమ్ ఆల్. సో రామకృష్ణ ఏం చెప్పాడు? మీ అందరినీ చూడడం చాలా హ్యాపీగా సంతోషంగా ఉందని చెప్పాడు. అండ్ ఆస్క్డ్ దెమ్ వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దేర్ అరైవల్. అండ్ ఆస్క్డ్ దెమ్ వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దేర్ అరైవల్. వాళ్ళు వచ్చిన దానికి కారణం అడిగాడు. నెక్స్ట్ ద పీపుల్ టోల్డ్ హిమ్ దట్ ద ఎంపరర్ హ్యాడ్ అపాయింటెడ్ చిత్రవర్మ యాజ్ హిస్ చీఫ్ అడ్వైజర్. They also informed him that the decisions taken by చిత్రవర్మ were confusing them. సో అంతా ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో రాయవలసి ఉంటుందండి. డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, ఇండైరెక్ట్ కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎలా కన్వర్ట్ చేయాలనేది వీడియో నేను ఆల్రెడీ చేసి పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి ఛానల్లో చూడండి. నెక్స్ట్ ఇంకా ఏం రాయొచ్చు అంటే దెన్ రామకృష్ణ టోల్డ్ దెమ్ దట్ హీ వాజ్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఇట్. అతను కూడా అదే ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. దే రిక్వెస్టెడ్ రామకృష్ణ టు డూ సంథింగ్ అండ్ సేవ్ దెమ్. సో అంతా కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తున్నామండి. రామకృష్ణ టోల్డ్ దెమ్ నాట్ టు వరీ. హీ ఆల్సో సెడ్ దట్ హీ హ్యాడ్ అన్ ఐడియా. హీ అష్యూర్డ్ దెమ్ దట్ దేర్ ప్రాబ్లమ్ వుడ్ బి సాల్వ్డ్ సూన్. ద పీపుల్ ఫెల్ట్ హ్యాపీ అండ్ థ్యాంక్డ్ రామకృష్ణ. సో ఇలా రాస్తే సరిపోతుంది. ఇవన్నీ ఎలా చేంజ్ చేయాలి అనేది మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్ట్ చేసేది వీడియో చేస్తున్నాను, అది ఒకసారి చూడండి. నెక్స్ట్ టాకింగ్ టైం అండి. ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, మిమ్మల్ని అనౌన్స్ చేయమని చెప్తారు. సో మీరు ప్రొనౌన్స్ చేయండి దాన్ని ఒకసారి. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 1748 The Tirumala Express from Visakhapatnam to Kadapa is arriving on platform number 7. సో ఇలా మనం రైల్వే స్టేషన్లో వింటూ ఉంటాం అనౌన్స్మెంట్ అనేది. అలాగే కీ చైన్ ఆఫ్ ఏ కార్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 1. హూ ఎవర్ హ్యాస్ లాస్ట్ ఇట్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ మిసెస్ భారతి at the counter number 2. ఇలాంటి అనౌన్స్మెంట్లు, అదర్వైజ్ డిపార్ట్మెంటల్ అనౌన్స్మెంట్ అనేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పిలవడము, ఇలాంటివి వింటూ ఉంటాం. మిస్టర్ రాజశేఖర్ ద ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈజ్ రిక్వెస్టెడ్ టు అటెండ్ టు A4 కంపార్ట్మెంట్ ఆఫ్ ద కోనార్క్ ఎక్స్ప్రెస్ ఇమీడియట్లీ అనే అనౌన్స్మెంట్. సో ఇది పిల్లలకి ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం ఇచ్చారనమాట, ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రోల్ ప్లే ఒకటి ఇచ్చారు. ఇది కూడా పిల్లలు ఒకరు పోలీస్ మ్యాన్గా ఒకరు అమ్మాయిగా చేస్తూ మాట్లాడితే బాగుంటుంది. హూ ఆర్ యూ లిటిల్ గర్ల్ అని పోలీస్ మ్యాన్ అడిగా. ఎవరు నువ్వు అంటే మై నేమ్ ఈజ్ రిషిక అని అమ్మాయి చెప్పింది. నెక్స్ట్ పోలీస్ మ్యాన్ వై ఆర్ యూ స్టాండింగ్ అలోన్, ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? రిషిక ఐఎమ్ లాస్ట్, నేను తప్పోయాను అని చెప్పింది. పోలీస్ మ్యాన్ ఓ ఈజ్ ఇట్, వై డిడ్ యూ కమ్ హియర్? ఓ అవునా, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అన్నాడు. దానికి రిషిక ఐ కేమ్ హియర్ విత్ మై పేరెంట్స్ టు సీ ద ఎగ్జిబిషన్, నేను ఇక్కడికి ఎగ్జిబిషన్ మా పేరెంట్స్తో పాటు కలిసి వచ్చాను ఎగ్జిబిషన్ చూడడానికి అని చెప్పింది. పోలీస్ మ్యాన్ కమ్ ఐ విల్ హెల్ప్ యూ టు ఫైండ్ యువర్ పేరెంట్స్, రా నేను హెల్ప్ చేస్తాను మీ పేరెంట్స్ని కనుక్కోవడంలో అన్నాడు. రిషిక సారీ మై పేరెంట్స్ అండ్ టీచర్స్ అడ్వైజ్డ్ మీ నాట్ టు గో విత్ ద స్ట్రేంజర్స్, మా పేరెంట్స్ టీచర్స్ తెలియని వాళ్ళని నమ్మొద్దు అని చెప్పాడు అని చెప్తుంది. ఎస్ నిజమే అండి, ఎవరినంటే వాళ్ళని నమ్మి వెళ్ళొద్దు. నెక్స్ట్ పోలీస్ మ్యాన్ ఐ విల్ నాట్ హార్మ్ యూ, యూ నో ఐఎమ్ ఏ పోలీస్ మ్యాన్, నేను నీకేమీ హాని తలపెట్టనులే, నీకు తెలుసు కదా నేను పోలీస్ మ్యాన్, పోలీస్ని. రిషిక ఓకే దెన్ ఐ విల్ గివ్ యూ మై ఫాదర్స్ ఫోన్ నెంబర్, ప్లీజ్ కాల్ హిమ్. ఓకే అయితే నేను మా నాన్నగారి ఫోన్ నెంబర్ ఇస్తాను, ఒకసారి కాల్ చేయండి. ఎవ్రీ స్టూడెంట్, ఓకే నేనైతే మా క్యాంపస్లో 3rd క్లాస్ స్టూడెంట్ కూడా ఫోన్ నెంబర్ నేర్పిస్తానండి. ఓకే ఈవెన్ 1st క్లాస్ స్టూడెంట్ నుంచి ట్రై చేస్తున్నాను. సో ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ తెలిసి పెట్టుకోవాలండి.
నెక్స్ట్ పోలీస్మెన్, దట్స్ గుడ్, ఐ విల్ కాల్ యువర్ ఫాదర్. థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా కన్వర్జేషన్ ఇద్దరిని పిలిపించి వాళ్ళిద్దరితో మాట్లాడిపిస్తే పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చూడండి, పి అని వస్తే ఎలా ప్రొనౌన్స్ చేయాలి, పిహెచ్ వస్తే ఎలా ఉంటుంది అనేది. పి అనేది వచ్చినప్పుడు పా అనేసి పలకాలండి, తెలుగులో పా ఉంటుంది కదా అలా వస్తుంది. అలాగే పిహెచ్ వస్తే ఫా అనే లెటర్ వస్తుంది, ఎఫ్ సౌండ్తో ప్రొనౌన్స్ చేయాలి. చూడండి, ప్యారెట్ అంటాం, ప్యారెట్ పా గుణింతంలో. అలా కాకుండా పిహెచ్ వచ్చింది అనుకోండి, ఫోటో ఎఫ్తో వస్తుంది అనమాట, ఎఫ్ సౌండ్ లాగా ప్రొనౌన్స్ చేయాల్సి వస్తుంది, ఫోటో. సో పార్సెల్, పెన్సిల్, హ్యాపీ, పి. సో పేపర్, అప్లై, క్యాప్, ట్రిప్, ట్యాప్, ఇవన్నీ పాతో ఎండ్ అయ్యేవి, ఇవన్నీ ఎఫ్తో వచ్చేవి. ఫోన్, ఫ్రేజ్, ఆల్ఫాబెట్, ఎలిఫెంట్, డాల్ఫిన్, గ్రాఫ్, ఎపిటాఫ్, ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే సక్సెస్. నెక్స్ట్ ఇది చదవమన్నారండి, ఒక ఫాస్ట్గా పిల్లల దగ్గర చదివిచ్చారంటే చాలా బాగుంటుంది, వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్గా. పుట్ ద ఫోటో ఆన్ ద ప్యాడ్, పే అప్ ద పెనాల్టీ, పోస్ట్ ద పార్సల్ టు ద ఫోటోగ్రాఫర్, పేస్ట్ ద గ్రాఫ్ అండ్ పెయింట్ ఇట్, పే ద ప్రైస్ ఫర్ ద డాల్ఫిన్ షో. సో ఇలాగా ఇంకా ఫాస్ట్గా పిల్లలు మీరు ఎంకరేజ్ చేసే కొద్దీ వాళ్ళు చాలా ఫాస్ట్గా చదువుతారు. నెక్స్ట్ లిజనింగ్లో అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్ అనే లెసన్ చెప్పాను, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అప్పుడు చెప్పున్నానండి. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఐడెంటిఫై ద క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఎవరెవరున్నారు దీంట్లో, ఏ బాయ్, అబ్బాయి ఉన్నాడు, హీజ్ అ గ్రాండ్ ఫాదర్ అండ్ ఏ ఫార్మర్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. అబ్బాయి, తాతగారు, ఒక రైతు. నెక్స్ట్, వాట్ డిడ్ ద బాయ్ అండ్ హీజ్ అ ఫాదర్, సారీ గ్రాండ్ ఫాదర్ కదండి ఇక్కడ, వాట్ డిడ్ ద బాయ్ అండ్ హీజ్ అ గ్రాండ్ ఫాదర్ అబ్జర్వ్ వైల్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. సో వాళ్ళు నడిచేటప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు, ద బాయ్ అండ్ హీజ్ అ గ్రాండ్ ఫాదర్ అబ్జర్వ్డ్ ఏ ఫార్మర్ వర్కింగ్ హార్డ్ ఆన్ హిజ్ ల్యాండ్. అతను కష్టపడి పనిచేస్తున్నారు పొలంలో, అది అబ్జర్వ్ చేశారు. ద ఫార్మర్ హ్యాడ్ టేకెన్ హిజ్ ర్యాగ్డ్ షర్ట్ అండ్ ఓన్ అవుట్ షూస్ అండ్ ప్లేస్డ్ దెమ్ అట్ ద రోడ్స్ ఎడ్జ్. వాటిని తీసేసి పాత చొక్కా అండ్ చెప్పుల్ని తీసి రోడ్ ఆ పక్కన పెట్టారనమాట. సో ఇదంతా మనకు ఈ లెసన్లోనే ఉంటుంది, చూడొచ్చు మీరు. ఓకే, సో ఇద్దండి, he put on his ragged old shirt and his feet into the, సారీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కదా, సో ఫస్ట్లో వస్తుంది చూడండి ఇది. సో ఇది, సో ద ఫార్మర్ హ్యాడ్ టేకెన్ హిజ్ ragged shirt and worn out shoes and placed them at the road's edge. సో అది రాస్తారు. సో ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఇది రాసి సరిపోతుంది, దానిని వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. నెక్స్ట్, వై డిడ్ ద బాయ్ వాంట్స్ టు హైడ్ ద ఫార్మర్స్ క్లాత్స్. ఎందుకు అతను దాచిపెట్టాలనుకున్నాడు. ద బాయ్ వాంటెడ్ టు హైడ్ ద ఫార్మర్స్ క్లాత్స్ టు హ్యావ్ ఫన్ ఆఫ్ వాచింగ్ హిజ్ ఎక్స్ప్రెషన్స్. ఇది కూడా మనకు డైరెక్ట్గా దాంట్లో ఉంటుంది. సో అతని యొక్క ఫేషియల్ ఫీలింగ్స్ చూసి ఎంజాయ్ చేయడం కోసం దాచిపెట్టాలనుకున్నాడు. వాట్ అడ్వైస్ డిడ్ గ్రాండ్ ఫాదర్ గివ్ టు ద బాయ్. ఏం అడ్వైస్ ఇచ్చాడు గ్రాండ్ ఫాదర్ అంటే, ద గ్రాండ్ ఫాదర్ అడ్వైజ్డ్ the boy not to make fun of a farmer or hurt his heart. సో ఇది కూడా డైరెక్ట్గా ఉంది, ఒకసారి చూడండి లెసన్లో. అతన్ని ఎప్పుడు బాధ పెట్టొద్దు ఒక రైతుని. he asked the boy to keep some coins in each of the farmer's shoes to make him happy. తన షూలో కొన్ని కాయిన్స్ పెట్టమని ఒక అడ్వైజ్ ఇచ్చాడనమాట అతన్ని ఆనందపరచడం కోసం. నెక్స్ట్, వాట్ వాజ్ ద అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్ టు ద ఫార్మర్. ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్ అతనికి వచ్చిందంటే, ద అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్ టు ద ఫార్మర్ వాజ్ సమ్ కాయిన్స్ కెప్ట్ బై ద బాయ్ ఆన్ హిజ్ గ్రాండ్ ఫాదర్స్ అడ్వైజ్. గ్రాండ్ ఫాదర్ అడ్వైజ్ ఇచ్చిన ప్రకారం అతను కొన్ని కాయిన్స్ని షూస్లో పెట్టారు, అదే అతని యొక్క రివార్డ్. సో నెక్స్ట్ 1000 గోల్డ్ కాయిన్స్ అనేసి ఇంకొక లెసన్, ఇది కూడా చెప్పానండి, చూడండి ఒకసారి మీరు వీడియోస్లో. ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్నీ ఉంటాయండి. సో ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ ద నైబర్ త్రో ఏ బ్యాగ్ ఆఫ్ కాయిన్స్ టు నజరుద్దీన్. ఎందుకు అతను కాయిన్స్ని ఇసిరేసాడంటే, ద నైబర్ వాంటెడ్ టు నో వెదర్ నజరుద్దీన్ వుడ్ యాక్సెప్ట్ ద కాయిన్స్ ఆర్ నాట్ ఇఫ్ ద కాయిన్స్ వర్ లెస్సర్ దాన్ 1000. సో 1000 కన్నా తక్కువగా ఉంటే వాటిని తీసుకుంటాడా లేదా చూద్దామని ఇతను కాయిన్స్ని
వేశాడనమాట. హూ వాజ్ ద క్లెవర్ మ్యాన్ ఇన్ దిస్ స్టోరీ? ఈ స్టోరీలో ఎవరు తెలివైన వ్యక్తి? ద క్లెవర్ మ్యాన్ వాజ్ నజ్రుద్దీన్. తెలివైన వ్యక్తి ఎవరంటే నజ్రుద్దీన్ అనమాట. నెక్స్ట్, ద నైబర్ సెడ్ సారీ. వై? ఎందుకు అతను సారీ చెప్పాడు నైబర్? ద నైబర్ లాస్ట్ ద కేస్. అతను కోర్టులో కేస్ అనేది ఓడిపోయాడనమాట. నజ్రుద్దీన్ గేవ్ హిమ్ హిజ్ మనీ, కోట్ అండ్ హార్స్. సో అన్నీ తిరిగి ఇచ్చేసాడు. కేసు ఓడిపోయినప్పటికీ కూడా ఇతను ఇంకెప్పుడు ఇలా చేయొద్దని చెప్పి అన్నీ తిరిగి ఇచ్చేశాడు. ద నైబర్ సెడ్ దట్ హీ వాజ్ సారీ ఫర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ హిజ్ బిజినెస్. అతని యొక్క పర్సనల్ దాంట్లో మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యాడు కదా, అందుకని సారీ చెప్పాడనమాట. దట్స్ ఇట్. నెక్స్ట్, ఫన్ టైం. మీ స్టూడెంట్స్ ఇక్కడ కొన్ని జోక్స్ ఇచ్చారు. లాఫ్ అండ్ మేక్ ఫ్రెండ్. యు ఆర్ సో లక్కీ, నో మస్కిటో క్యాన్ బైట్ యూ. సో ఇప్పుడు ఇతను యాక్సిడెంట్ పడి ఉంటే వచ్చి నువ్వు చాలా లక్కీరా, నిన్ను దోమలేవి కొట్టవు ఇంకా అని చెప్పాడు. ఓకే, ఇది చెప్తే మా స్టూడెంట్స్ ఏమన్నారు, సార్ ఇక్కడ కళ్ళు ఉన్నాయి కదా సార్, ఇక్కడ కొడతాయేమో సార్ అని అంట మా స్టూడెంట్స్ చెప్పడం. అంటే కళ్ళు కూడా పోవాలన్నట్టుగా. స్పెట్స్ పెట్టుకుంటారులేమ్మా అని చెప్పాను నేను. నెక్స్ట్ జోక్ ఇంకొకటి. టీచర్, ఇఫ్ ఐ గివ్ అన్ యాపిల్ టు యూ అండ్ యువర్ సిస్టర్ and ask you to share it equally, which part of the apple you will get? సో నేను మీకు మీ సిస్టర్కి కలిపి కొన్ని యాపిల్స్ ఇచ్చి షేర్ చేసుకోమంటే నీకు ఏ భాగం వస్తుంది, ఎంత భాగం వస్తుంది అని అంటే ద హోల్ యాపిల్, అన్నీ నాకే వస్తాయి అన్నాడు అనమాట. ఎందుకు అనే మేడం అడిగితే మా చెల్లెలు యాపిల్ తినదు కదా అని చెప్పాడు. సో ఇలాగా మీరు కూడా కొన్ని జోక్స్ ప్రిపేర్ చేసుకోనండి అని నేను మా స్టూడెంట్స్కి వర్క్ ఇచ్చాను. వాళ్ళు కూడా చాలా జోక్స్ ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యేసి వచ్చి చెప్పారనమాట. క్లాస్ రూమ్లో ఈ వర్క్ మీరు పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు కూడా చాలా జోక్స్ అనేవి ప్రిపేర్ అయ్యొచ్చి చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకు మన గవర్నమెంట్ ఇప్పుడు ఇలాంటి బుక్ పెట్టిందంటే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉండాలి, వాళ్ళకి స్పోకన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అనే ఒక మెయిన్ ఎయిమ్తో ఇన్ని యాక్టివిటీస్. లెసన్ మాత్రం చిన్నదే ఉంటుంది, దాని వెనకాల ఇచ్చే యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి. చాలా బాగుంది కొత్త టెక్స్ట్ బుక్ అనేది. సో నెక్స్ట్ చూసుకుంటే మనం you can use any two letter word in the first step. You can use any two letter word in the first step, three letter word next step, four letter word and in the next step. సో ఈ విధంగా ఫస్ట్లో ఒక 2 letter వర్డ్ ఏదైనా మీనింగ్ఫుల్ వర్డ్స్ అండి, పిచ్చి పిచ్చి యూజ్ చేయకూడదు. అండ్ ఇంగ్లీష్లో ఉంది కదా, అండ్ యూజ్ చేశాడు. దానికి ఒక లెటర్ యాడ్ చేస్తే ముందరన్నా లాస్ట్లో అన్నా ఎక్కడన్నా యాడ్ చేసుకోండి, మధ్యలో కాదు మళ్ళీ. సో ఫస్ట్లో ఆర్ లాస్ట్ ఎక్కడైనా యాడ్ చేయండి. అది 3 letters వర్డ్ అవ్వాలా. ఓకే, ఒక మీనింగ్ఫుల్ వర్డ్గా మారాలన్నమాట 3 letters. మళ్ళీ ఆ 3 letters వర్డ్కి ఇంకొక లెటర్ని ఫస్ట్లో ఆర్ లాస్ట్లో యాడ్ చేస్తే అది మళ్ళీ ఇంకొక మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్గా మారాలన్నమాట. సో యాన్ ఫస్ట్లో పి యాడ్ చేశారు, ప్యాన్ అయింది. సో మీనింగ్ఫుల్ వర్డే కదండి. నెక్స్ట్ ప్యాన్కి ముందర ఎస్ యాడ్ చేశారు, స్పాన్ అయిందనమాట, అది కూడా మీనింగ్ఫుల్ వర్డ్. అలాగే ఆన్, దానికి ఒక లెటరు లాస్ట్లో యాడ్ చేశారు, ఆన్కి పక్కన ఈ పెట్టాడు, అప్పుడు 1 అయింది. 1 ఇంగ్లీష్లో ఉంది కదండి. సో నెక్స్ట్ దీనికి ఫస్ట్లో మళ్ళీ ఎన్ పెట్టాడు అనమాట, అప్పుడు నన్ అయింది. నన్ అంటే ఏమీ లేదని. సో ఇది కూడా మీనింగ్ఫుల్ వర్డ్. సో ఫస్ట్ 2 letter వర్డ్ ఏదైనా ఒకటి తీసుకొని దానికి ఒక లెటర్ యాడ్ చేస్తే అది మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్ని ఇవ్వాలి, అది 3 letters ఉండాలి. నెక్స్ట్ దానికి ఇంకొక లెటర్ యాడ్ చేస్తే మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్ ఇంకొకటి ఇవ్వాలి, అది 4 letter ఉండాలి. సో నేను కొన్ని చెప్తాను, మీరు కూడా చాలా ట్రై చేయండి. మా స్టూడెంట్స్ అయితే 450 words వరకు రాశారండి. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు సే దట్. చాలా గర్వంగా ఉంది. అంటే 450 words అన్ని మీనింగ్ఫుల్ వర్డ్సే రాశారండి, చాలా బాగా రాశారు. సో చూద్దాం కొన్ని వాటిల్లో. ఇవి మా స్టూడెంట్స్ రాసినవే అండి. ఫస్ట్ ఏటీ ఎట్ తీసుకున్నారు, ఏటీ ఎట్, దానికి లాస్ట్లో ఈ యాడ్ చేస్తే 8 అవుతుంది, ఏటీఈ 8, 3 letters వర్డ్. నెక్స్ట్ దానికి ఫస్ట్లో ఆర్ యాడ్ చేశారనుకోండి ఏమవుతుంది, రేట్ అవుతుంది, ఆర్ఏటిఈ. ఓకే, సో అలాగా 8 రేట్. నెక్స్ట్ ఇన్, ఐఎన్, ఇన్ అని తీసుకున్నారు, దానికి ఫస్ట్లో పి పెట్టారు, పిన్ అవుతుంది, పిఐఎన్ పిన్. నెక్స్ట్ దానికి ముందు ఎస్ పెట్టారు, అప్పుడు ఏమవుతుంది, ఎస్పిఐఎన్ స్పిన్ అవుతుంది, స్పిన్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఆన్, ఓఎన్ ఆన్ తీసుకున్నారు, ఆన్కి లాస్ట్లో ఈ పెట్టారు. ఓకే, సో ఇక్కడ పెట్టున్నారు కదండి, అదేవిధంగా. సో అదేమవుతుంది, ఓఎన్ఈ 1 అయింది. సో ఇతనేం చేశాడు, ఫస్ట్లో ఎన్ పెట్టి నన్ను చేశాడు దాన్ని, కానీ మా వాళ్ళు టీ పెట్టి దానికి ఫస్ట్లో టోన్ చేశారనమాట, టీఓఎన్ని.
ఓకే, నెక్స్ట్ ఆన్, మళ్ళీ ఆన్ తీసుకొని దాన్ని ఓఎన్ని 1 చేసి ఫస్ట్లో డి పెట్టారు, డన్ అవుతుంది అప్పుడు. అలాగే ఏఎన్ యాన్ తీసుకున్నారు, దానికి లాస్ట్లో డి పెట్టారు, ఏఎన్డి అండ్ అవుతుంది. దానికి ఫస్ట్లో మళ్ళీ బి పెట్టారు, బిఏఎన్డి బ్యాండ్ అవుతుంది. అలాగే ఏఎన్ యాన్ తీసుకున్నారు, లాస్ట్లో మళ్ళీ ఫస్ట్లో దానికి ఏఎన్ యాన్ తీసుకొని లాస్ట్లో వై పెట్టారు, ఏఎన్వై ఎనీ. మళ్ళీ దానికి ఫస్ట్లో స్టార్టింగ్లో ఎమ్ పెట్టారనమాట, ఎనీకి ఏఎన్వైకి ఫస్ట్లో ఎమ్ పెడితే మెనీ అవుతుంది. సో 4 letter వర్డ్. సో యాన్, ఎనీ, మెనీ. నెక్స్ట్ హెచ్ఈ తీసుకున్నారు, దానికి లాస్ట్లో ఆర్ పెట్టారు, హర్ అయింది. మళ్ళీ దానికి లాస్ట్లో ఈ పెట్టారు, హియర్ అయింది, హెచ్ఈఆర్ఈ హియర్. సో హర్, హియర్. అలాగే నో ఎన్ఓ నో, డబ్ల్యూ పెట్టారు, నౌ. ఫస్ట్లో ఎస్ పెట్టారు, స్నో. నో, నౌ, స్నో. సో అలాగే నౌ కేఎన్ఓ డబ్ల్యూ, నో కూడా పెట్టుకోవచ్చు మీరు, ఫస్ట్లో కే పెడితే సరిపోతుంది. యాజ్, ఆస్క్, మాస్క్. యాన్, క్యాన్, స్కాన్. ఏఎన్ఎన్, సిఏఎన్ క్యాన్, ఎస్సిఏఎన్ స్కాన్. సో, సన్, సాంగ్. SO SON సన్, SONG సాంగ్. TO2 TOP టాప్, ఫస్ట్లో ఎస్ పెట్టండి, STOP స్టాప్, టు టాప్ స్టాప్. సో ఈ విధంగా మీరు కూడా కొన్ని ఆలోచించి రాయండి, నేను ఒక 12 చెప్పాను. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ మనకు ఒక డేటా అనేది ఇచ్చారు, స్టడీ ద బిల్ అండ్ ద ఆన్సర్ ద క్వశ్చన్. ఇక్కడ ఒక బిల్ ఇచ్చారనమాట, ఎవరు ఏ స్టోర్లో, ఇది మహాలక్ష్మి స్టోర్స్ బుక్ స్టాల్. సో SKML టెంపుల్ రోడ్డు, విజయనగరము. ఫోన్ ఇచ్చారు అండ్ డేట్ ఇచ్చారు. బిల్ ఎవరి పేరుతో, శ్రీనివాస్ గారి పేరుతో ఇచ్చారు. సో పెన్ నేమ్, ఏమేమి ఐటమ్స్ కొన్నారు, పెన్స్ కొన్నారు, ఎరేజర్స్, షార్ప్నర్స్, నోట్బుక్స్, చార్ట్స్. ఎన్ని కొన్నారు, 10 పెన్నులు కొన్నారు. ఒక్కొక్క పెన్ను కాస్ట్ ఎంత, 10 రూపాయలు అనమాట. సో 10 పెన్నులు కొన్నారు, 10 రూపాయలు ఒక్కొక్కటి. సో 10 × 10 100 రూపీస్ టోటల్ అమౌంట్ పెన్నుకి అయింది, 100 రూపీస్. అలాగా 5 ఎరేజర్స్ కొన్నారు, ఈచ్ ఎరేజర్ కాస్ట్ ఈజ్ 5 రూపీస్. సో 5 × 5 25 రూపీస్ అయింది. అలాగే షార్ప్నర్స్ 2 కొన్నారు, ఒక్కొక్క షార్ప్నర్ వాల్యూ 2 రూపీస్ 5 రూపీస్, 5 × 2 10 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ అలాగే నోట్బుక్స్ 2 కొన్నారు అండ్ ఒక్కొక్క నోట్బుక్ కాస్ట్ 40 రూపీస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగా ఇక్కడ ఇచ్చింది ఇండివిజువల్ కాస్ట్, ఒక్కొక్క దాని కాస్ట్. ఇక్కడ ఎన్ని కొన్నారు, సో ఎన్ని కొన్నారు ఇంటూ ఎంత దాని కాస్ట్ వేస్తే మనకు వచ్చేదే ఇక్కడ టోటల్ అమౌంట్ అనమాట. సో 2 నోట్బుక్లు వచ్చి 80 రూపాయలు. నెక్స్ట్ చార్ట్స్ 12 కొన్నారు, ఒక్కొక్కటి 5 రూపీస్, 12 5s ఆర్ 60. అండ్ ఈ టోటల్ అమౌంట్ ఎంత అయిందంటే బిల్లు 275 రూపీస్ అయింది. ఇప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఏంటి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షాప్. షాప్ నేమ్ ఏంటి, ఫస్ట్లోనే ఇచ్చున్నారనమాట. ఏంటి, మహాలక్ష్మి స్టోర్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కస్టమర్స్ నేమ్, ఎవరి పేరుతో రాశారు అది ఇక్కడ ఉంది చూడండి, శ్రీనివాస్. నెక్స్ట్, వెన్ డిడ్ హీ బై ద అబో థింగ్స్, ఎప్పుడు కొన్నాడు, ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు కదండి, 21/7/2020. నెక్స్ట్, వెన్ డిడ్ హీ బై ద అబౌట్ థింగ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్, హౌ మచ్ మనీ డిడ్ హీ పే టు ద షాప్ కీపర్, ఎంత పే చేశాడు, టోటల్ అమౌంట్ 275 రూపాయలు, 275 రూపీస్. నెక్స్ట్, హౌ మెనీ పెన్స్ డిడ్ ద కస్టమర్ బై, ఎన్ని పెన్స్ కొన్నాడు, నెంబర్ ఆఫ్ పెన్స్ 10. ఓకే, 10 పెన్స్ కొన్నాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ 1 నోట్బుక్, ఒక నోట్బుక్ కాస్ట్ ఎంత అన్నాడండి. సో ఇక్కడ నోట్బుక్స్ ఎన్ని కొన్నాడు, 2 కొన్నాడు, ఒక్కొక్క నోట్బుక్ కాస్ట్ ఎంత 40 రూపీస్. సో ఒక నోట్బుక్ కాస్ట్ ఎంత 40 రూపీస్. ఇక్కడ ఆన్సర్ వచ్చి 40 రూపీస్ అండి. సో ఈ విధంగా మనం ఈ లెసన్ అనేది టెక్స్టువల్ గ్రామర్ కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. లెసన్స్ చూడండి అండ్ తర్వాత ఈ గ్రామర్ చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే ప్రతి ఒక్క లెసన్ అనేది ఫోల్డర్ వైజ్గా, క్లాస్ వైజ్గా నేను పెట్టున్నాను, అవన్నీ చూడండి ఒకసారి. సో ఇవన్నీ ఇంత కష్టపడి చెప్పినందుకు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, ఆ బటన్ టచ్ చేయండి, అదే మీరు ఇచ్చే నాకు ఎంకరేజ్మెంట్ అనమాట. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ ఏరవా.